అలా కాక దినమంతా ఏ పని చేయక విశ్రాంతిగా ఉంటే అనారోగ్యం రాక ఏమొస్తుంది? భగవంతుడు మనకు కాళ్ళు చేతులు ఇచ్చిందెందుకు? కష్టించి పనిచేసి సంపద పెంచుకునేందుకే, విశ్రాంతి తీసుకునేందుకు కాదు. ఈ మధ్య గాడిద పాలకు గిరాకీ వచ్చింది. అది కూడా పెద్ద వ్యాపారం అయింది. ఇలా అయితే వాటి బిడ్డలు తృప్తిగా పాలు తాగలేవు. అయినా మీకొక విషయం చెబుతాను. ఏమీ అనుకోకండి. గాడిద పాలు, మాంసానికి ఆ శక్తి ఎలా వచ్చింది? ఆలోచించారా? గాడిద నుంచే కదా! మరి గాడిదకు ఆ శక్తి ఎలా వచ్చింది? కష్టించడం వల్లే వచ్చింది కదా! దాన్ని మాంసమో, పాలో తాగి రోగనిరోధక శక్తి పొందాలనుకునే బదులు, మనం సోమరులుగా ఉండక కష్టించి పనిచేస్తూ, పోషకాహారం తింటూ ఉంటే దానంతట అదే రోగనిరోధక శక్తి వస్తుంది. జంతువులను హింసించాల్సిన అవసరం ఉండదు కదా! మా తాత గతంలో వైద్యం చేసేవాడు. అందువల్ల అనుభవం మీద ఈ 4 ముక్కలు చెప్పాను. పాటించడానికి ప్రయత్నించండి అని గ్రామాధికారి రమణయ్యకు నచ్చచెప్పి పంపేశాడు. బాగా ఆలోచించి చూస్తే గ్రామాధికారి మాటల్లో వాస్తవం ఎంతో ఉందనిపించింది రమణయ్యకు. తన తోటి వయసు వారు చాలా మంది ఆరోగ్యంగానే కనిపిస్తున్నారు. వారంతా కష్టజీవులే. తనే సోమరితనంతో ఆరోగ్యం పాడు చేసుకున్నాడు. ఇక మీదట చేతనైనంత కష్టం చెయ్యాలి. ఖాళీగా ఉండకూడదని నిర్ణయించుకున్నాడు. దాన్ని తూచా తప్పకుండా పాటించాడు. దానివల్ల ఆకలి పెరిగింది. కంటి నిండా నిద్ర లభించింది. శరీర దారుఢ్యం ఏర్పడి ఆరోగ్యము బాగుంది. అర్థమైందా? ఇప్పుడు చెప్పు, దీనికి ఏ పేరు పెడదాం? సోమరితనమే పెద్ద జబ్బు. ప్లీజ్